ఉదయపు ఆచారాలు, శక్తి మనస్సును సమతుల్యం చేసే మార్గం. నమస్తే. మీ ఆత్మ, శాంతి, శక్తి మరియు దైవ సమతుల్యత వైపు పయనం ప్రారంభమయ్యే ద సోల్స్ ఆస్ట్రో ట్రూత్కు స్వాగతం. ప్రతి ఉదయం ఒక పవిత్రమైన అవకాశం, ఒక కొత్త ఉదయ కిరణం మనస్సులో ఇలా చెబుతుంది: నీకు మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. మన రోజు ఎలా మొదలవుతుందో అది మన శక్తిని, భావాలను, మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మన మనస్సును సమతుల్యం చేయడానికి మరియు అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి కొన్ని సాధారణమైన కానీ శక్తివంతమైన ఉదయపు ఆచారాలను తెలుసుకుందాం. 1. కృతజ్ఞతతో మేల్కొను. ఫోన్ తీసుకునే ముందు లేదా ఎవరికైనా మాట్లాడే ముందు కళ్ళు మూసి ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు నిశ్శబ్దంగా విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. మరో రోజు జీవించడానికి, ఆరోగ్యానికి, ధ్యేయానికి కృతజ్ఞత మన శక్తిని వెంటనే ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుంది. 2. నీ పరిసరాలు మరియు ఆరాను శుద్ధి చేయి. ఒక దీపం, ధూపం లేదా గంధపు కడ్డీ వెలిగించు. ఆ సువాసన వ్యాపిస్తుంటే మనలోని అన్ని నెగటివ్ శక్తులు కరిగిపోతున్నాయని, చుట్టూ ప్రశాంతత మరియు వెలుగు మాత్రమే మిగిలిందని ఊహించు. శక్తివంతమైన నీరు తాగు. నీ మంచం పక్కన రాగి పాత్రలో లేదా క్రిస్టల్ బాటిల్లో నీరు ఉంచు. తాగే ముందు మృదువుగా ఒక దృఢ వాక్యాన్ని చెప్పు: ఈ రోజు నేను శాంతి, బలం మరియు విజయాన్ని ఆకర్షిస్తున్నాను. ఈ చిన్న చర్య రోజు మొత్తం నీ శక్తిని సానుకూల దిశలో సెట్ చేస్తుంది. 5 నిమిషాల పాటు నిశ్శబ్దంలో కూర్చో లేదా ధ్యానం చేయి. నీ శ్వాసపై దృష్టి పెట్టు లేదా ఓం శాంతి లేదా గాయత్రి మంత్రం జపించు. ఇది మనస్సును ప్రశాంతం చేస్తుంది, చక్రాలను సమతుల్యం చేస్తుంది మరియు నీవు స్పష్టతతో రోజు ప్రారంభించడానికి సహాయపడుతుంది. ప్రకృతితో కలవు. అవకాశముంటే నేలపై లేదా బాల్కనీపై చెప్పులు లేకుండా నిలబడు. భూమి యొక్క శక్తి నీ శరీరమంతా ప్రవహిస్తున్నట్లు అనుభవించు. అది నిన్ను స్థిరపరుస్తుంది, నయం చేస్తుంది మరియు నీ ఆత్మను రీఛార్జ్ చేస్తుంది. గుర్తుంచుకో, ప్రశాంతమైన ఉదయం ఒక శక్తివంతమైన రోజును సృష్టిస్తుంది. నీ శక్తి సమతుల్యం అయినప్పుడు నీ మనసే నీకు సహాయకుడవుతుంది, శత్రువు కాదు. కాబట్టి రేపు ఉదయం సంకల్పంతో, భక్తితో మరియు వెలుగుతో ప్రారంభించు. నీ జీవితమంతా ఎలా మారుతుందో గమనించు. ఇది ఎస్ఏటి ద సోల్స్ ఆస్ట్రో ట్రూత్.